ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను మానవతా దృక్పథంతో ఆలోచించి సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, డిఆర్ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులను మానవతా దృక్పథంతో ఆలోచించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. పరిష్కారం కాని సమస్యలు నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే ఏ విధంగా చేస్తే సమస్య పరిష్కారం అవుతుందో ఆలోచించాలన్నారు. స్వీకరించిన ప్రతి సమస్యకు ఖచ్చితమైన పరిష్కార మార్గాలు చూపాలని కలెక్టర్ ఆదేశించారు. అర్జీదారుల విడుదలను సక్రమంగా పరిష్కరించని కారణంగా 49 దరఖాస్తులు రీఓపెన్ అయ్యాయని, వీటన్నింటినీ నాణ్యతతో తక్షణమే పరిష్కరించాలన్నారు. విఐపి దరఖాస్తులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న 62 అర్జీలను త్వరితగతిన పరిష్కరించేలా చూడాలన్నారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంపై అర్జీదారుల అభిప్రాయ సేకరణకు సంబంధించి ఇప్పటి వరకు 43.15% సేకరించడం జరిగిందని, పెండింగ్ లో ఉన్న డేటాను త్వరితగతిన స్వీకరించేలా చర్యలు తీసుకోవాలని డిఎల్డిఓలను కలెక్టర్ ఆదేశించారు. ఇష్యూ చేసి స్పీకింగ్ ఆర్డర్ ఇమ్మంటారు. నేనేసుకుంటా అని మీ దర్జానికి గోగం నడిచారు. సర్వే నంబర్ 3079 ఎకర్స్ 3009 ఈ సంబంధించిన రిపోర్ట్లో కూడా వేసేయండి. మా వైపు నుంచి అయితే నోటీసెస్ ఇష్యూ చేసి స్పీకింగ్ బట్ ఇప్పటి వరకు సమాధానంగా ప్రొసీడింగ్స్ కానీ రిపోర్ట్లో వేయొచ్చు. లీగల్ సర్వీసెస్ అథారిటీ వేస్తే ఫాస్ట్గా లాస్ట్ టైం లీగల్ సర్వీసెస్ అథారిటీ కాగితం ఆన్లైన్ ఎంట్రీ వరకే మేము డీల్ చేస్తాం. ఎలా వచ్చింది రిపోర్ట్ వచ్చినాక సరే ఆ రిపోర్ట్ రూమ్ పేజ్ సర్వే రాలేదు. వచ్చాడు మేడం. వచ్చారు. మీకేం కావాలి? మాకు సెంట్లో వచ్చింది రీసర్వే విలేజ్ కడమల కాలనీ వారికి 39 సెంట్లు ఉందంట. 28 సెంట్లో వచ్చిందంట. వెళ్ళి అబ్బాయి ఇంజనీరింగ్ అయిపోయి కోచింగ్లో జాయిన్ అవ్వాలి, 2 లక్షలు కావాలి. చెక్ చేశారు, చూస్తారు. ఆడియో రిపోర్ట్ వచ్చిందా లేదు చెక్ చేయమ్మా, లేదంటే అడుగుతాను. వస్తే నాకు ఈరోజు పోతే ఒక హాఫ్ అన్ అవర్ క్లోజ్ చేయండి, మళ్ళీ తీసుకుందాం. బయట చైర్స్ ఉన్నాయో లేదో చూడండి. పిటిషనర్స్ ఉంటే ఇచ్చేసేయండి. ఆడియో రిపోర్ట్ వచ్చిందా లేదు చెక్ చేయమ్మా, లేదంటే అడుగుతాను. వస్తే నాకు ఈరోజు